హాయ్ అండి అందరికీ. డిజైన్ బ్లౌజ్ కుడుతున్నా. మామూలు లెక్కనే అంతా వెనక పార్ట్ ఒకటి డిజైన్, కటింగ్ అంతా మామూలు బ్లౌజ్ లాగానే వెనక పార్ట్ కుట్టేసిన. ఇది ముందర పార్ట్ తిప్పేలా నీట్గా ఉంటుంది. దానిపైన పెట్టడానికి వస్తుంది డిజైన్. తిప్పేసి నీట్గా మేరన కుట్టాల కుట్టు దానికి. అటైతే నీట్గా ఉంటుంది. తిప్పేయకుండా మళ్ళీ హెమ్మింగ్ పెడితే బాగుండదు. అందుకని తిప్పేస్తే నీట్గా వస్తుంది. కటింగ్ మామూలే కదా అని చూపిలే, కుట్టేదోటి చూపిస్తున్నా. అంతా మామూలు బ్లౌజ్ లెక్కనే, పీస్ మట్టుకు ఒక్కటే పైన వేసేదనమాట దీనికి డిజైన్. అంతే, అంతా మామూలు బ్లౌజ్ లెక్కనే అతికించుకోవడమే. టైలర్కి మాత్రమే ఉపయోగపడుతుంది ఈ వీడియో. టైలర్ మాత్రమే చూడవచ్చు, నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. అంతే, అంత లైనింగ్ అతికించుకొని వెనక పార్ట్ అయిపోయింది. ముందర పార్ట్ ఇది. అట్టా అన్నీ సరా ఒకటి వెనక ఒకటి అతికించుకోవడమే. ఇవి ముందర టక్స్లు పెట్టుకోవాలా, ఒకటి వెనకోటి సరా నీట్గా పెట్టి అట్లా కొంచెం రఫ్ చేసినామంటే నీట్గా ఉంటుంది. కుట్టిన కుట్టు ఐరన్ చేయకపోయినా కూడా నీట్గా వస్తుంది. అట్లా సరా ఒకటి వెనక ఒకటి కుడితే బ్లౌజు తొందరగా అవుతుంది. ఏమన్నా అర్జెంట్ ఉందని కస్టమర్ అయ్యాలి అర్జెంట్ అన్నారు. దాన్ని అర్జెంట్ కుట్టిన దాన్ని బట్టి మనం ఫాస్ట్ కుట్టినామంటే తొందరగా అయిపోతుంది. అంతే, క్రాస్ మెల్ట్ ఇవి. లోపల ఏరే క్లాత్ వేస్తే కొంచెం టఫ్ కూర్చుంటుంది, ముందర బాగుంటుంది. ఒకటే రెండు మడతలు తీస్తే బాగుండదు. ఏరే క్లాత్ రెండు వేసినామంటే 4 అవుతుంది కాబట్టి మందంగా ఉంటుంది, బాగుంటుంది. బ్లౌజ్ బాగా కూర్చుంటుంది అనమాట ముందర పార్ట్. అందుకే 4 వేస్తేనే బాగుంటుంది మందం. అంతే, క్రాస్ మెల్ట్ లోపల ఉన్నే దాటి పెట్టింటాం చూడు, దాన్ని లోపలికి మడిచినామంటే నీట్గా కూర్చుంటుంది, మడత పడదు. దాన్ని మనమే మడతేసి కుట్టాలన్నమాట, క్రాస్ మెల్ట్లోకి పడకుండా. అంతే, మెడల్ కాడ వచ్చేసి దాని కింద తిప్పేసినామంటే పైకి నీట్గా ఉంటుంది. ఇది చీరలేదు క్లాత్. 3 ఇంచులు కట్ చేసుకోవాలా. టేప్తో కొలత పెట్టుకుని దాన్ని 3 ఇంచులు కట్ చేసుకున్నామంటే దండి కట్ చేసి పెట్టుకోవాలా ఫస్టే. ఇది డిజైన్ పెట్టడానికి మెయిన్ క్లాత్గా. దీంతోనే అంత ఫస్టే ఎదురులు వేసుకోవాలా. ఎక్కువనే ఉండాలి క్లాత్, మళ్ళీ తక్కువ వచ్చినా కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలా. 3 ఇంచులు ఉంటేనే డిజైన్ నీట్గా వస్తుంది. 3 ఉండాలి అట్లా క్లాత్. ఫస్ట్ మళ్ళీ ఇప్పుడు కుట్టుకోవాలి. కుట్టేసిన తర్వాత తిప్పేయాలి. దాన్ని తిప్పేస్తే మళ్ళీ నీట్గా వస్తుంది. తిప్పేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక కుట్టు కుట్టాలి దానిపైన. తిప్పేసినాక మళ్ళీ ఒక కుట్టు కుట్టినామంటే నీట్గా ఉంటుంది. కుట్టకుండా మళ్ళీ అట్లే డిజైన్ పెట్టినామంటే బాగోదు. డిజైన్ మళ్ళీ కంపల్సరీగా కుట్టు మళ్ళీ కంపల్సరీ పెట్టాలి. అది డిజైను. మనకు ఆపోజిట్ ఓసారి మడత వేసుకోవాలా, మిషన్ కల్లా ఓసారి మడత వేయాలా. అట్లయితే కుట్టు బాగా వస్తుంది. ఒక చిన్న ఫుల్లతోన అట్లా మడిచినామంటే పండ్ల పట్టి కిందకి బాగా పెట్టడానికి వస్తుంది. కొంచెం లేటే పట్టుకుంటుంది, అయినా నీట్గా వస్తుంది. ఒక కుచ్చేమో మన వైపు ఉండాలా, ఒక కుచ్చు మిషన్ వైపు ఉండాలా. అట్లా మడిచినామంటే ఎన్నికెట్టుందో అట్ట వస్తుంది. అంతా మొత్తం అట్టనే కట్ కుట్టుకోవాలా. అంతా మన వైపు ఒకటి ఉండాలా, మిషన్ వైపు ఒకటి ఉండాలి. అట్లా పెట్టుకుంటూ వచ్చినామంటే అలాగా పువ్వులాగా వస్తుంది. దానికి మళ్ళీ సైడ్ వేసిన కుట్టు మేరన మళ్ళీ ఉచ్చాలి. ఇది ఎంత కుట్టిన తర్వాత మేరన వేసినాం చూడు, మళ్ళీ దాన్ని వచ్చేసినామంటే మళ్ళీ పూసలు కుట్టేటప్పుడు నీట్గా వస్తుంది. అట్లే కుడితే పూసలు రాదు. ఇప్పుడు బ్లౌజ్ మీద అతికేయడమే దాన్ని. అంతా మామూలు బ్లౌజ్ రక్కనే. ఈ క్లాత్ వేసినందుకు పైన లుక్ ఇదొక డిజైన్.
అంత అట్లా అతికేయడం. అతికించినాక మళ్ళీ దానికి వేసిన కుట్టు ఉచ్చినాక పూసలు వేయాలి. కుట్టు ఉచ్చకుండా పూసలు వేస్తే మళ్ళీ లుక్ రాదు. మనం పూసలు కుట్టకముందే అది కుట్టు చేసుకోవాలా. ఆ కుట్టు లోపల పాక్కుండేలాగా చూసుకోవాలా. అన్నీ ఒకటే లైన్గా పడతాయి అన్నమాట. కుట్టు వేయకుండా ఉంటే నీట్గా రాదు డిజైన్. ఇంత ఇట్లుంటుంది ఆ క్లాత్ కుర్తలకి. ఇప్పుడు హ్యాండ్స్ అతికిచ్చి ముందర పార్టు వెనక పార్టు 1 ఇంచు తర్వాత కట్ చేసుకోవాలా. అవి ముందర షేప్ తీయాలనుకుంటే పైన మనము ముందు అది మెయిన్ క్లాత్కి పెట్టుకుంటాం చూడు గుర్తు, అటు నుంచి 1 ఇంచు వదిలి కిందికి కట్ చేసినామంటే బాగా కూర్చుంటుంది బ్లౌజ్ ముందర పార్ట్. ఎక్కువ తీయకూడదు, తక్కువ తీయకూడదు. 1/2 ఇంచే లోతు వల్ల మళ్ళీ ఎక్కువ అవ్వకూడదు. ఇంచు పోయినామంటే మళ్ళీ పట్టేసినట్టు అవుతుంది బ్లౌజ్. పట్టేసినట్టు ఉంటే బాగుండదు. 1/2 ఇంచులోనే కట్ చేసుకోవాలా. పట్టు చీరలేది బ్లౌజు అప్పటికప్పుడు ఒడివియానికంటే కుట్టిన కస్టమర్కి టైలర్లకు బాగా ఉపయోగపడుతుంది. నేను చూపించే విధానం నీట్గా చూపిస్తాను కదా అనుకుంటున్నా. నిదానంగా అట్లా అది ఫస్ట్ మడతేసినామంటే ఇంకా నీట్గా ఉంటుంది. తిప్పేస్తే లోపల పాక్కుపోతుంది. మేరన కుట్టాలా. ఎక్కువ లావు దూరంగా కుడితే లావు కనపడుతుంది. అంత అట్లా కుట్టినామంటే కొంచెం ఎగ్గినట్టు కుడితే నీట్గా వస్తుంది. లైనింగ్ అట్లా అతికించినామంటే సంక పీస్ వేసుకోవచ్చు మళ్ళీ లావు ఉంటే. ఈమె కొంచెం అంత లావు లేదు, వరకంగా ఉంది అంతే. పట్టు కాబట్టి బాగా వస్తాయి లైనింగ్ అతికించుకునేకే. మెత్తనం అయితే బాగా సతాయిస్తాయి. ఇట్లా పట్టు అయితేనే మేలు. అయినా సంక పీస్ పడుతుందేమో మళ్ళీ కుర్తప్పుడు లేట్ అవుతుందని వేసేస్తా. ముందు వేసేస్తే మేలు కదా. మళ్ళీ బ్లౌజ్కి అతికిస్తప్పుడు వేస్తే వాన దండి పడుతుంది బయట. 3 రోజుల నుంచి వాన కురుస్తూనే ఉంది. హ్యాండ్స్ అతికేయడమే. సంక పీస్ ముందే వేసి పెట్టుకుంటే కుడతప్పుడు ఈజీ అవుతుంది. మళ్ళీ అతికిస్తప్పుడు తక్కువ వస్తే మళ్ళీ వేసుకోవాల్సింది వస్తుంది కదా. ఫస్టే వేసినామంటే సరిపోతుంది అంతే. మళ్ళీ డబుల్ కుట్టేసినామంటే భద్రంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇలా ఒక కుట్టేయకూడదు. పట్టు కదా పిగులుతాయి. డబుల్ కుట్టేసినా అంటే ఫస్ట్ కొంచెం నీట్గా రాకపోయినా ఇంకొక కుట్టు బాగా నీట్గా వస్తుంది. ఖచ్చితంగా డబల్ కుట్టేయాల్సిందే. బ్లౌజ్కి అయితే ఖచ్చితంగా హ్యాండ్స్కి డబుల్ కుట్టేస్తే బాగుంటుంది. ఇట్లా సైడ్ ఒక 3 ఎక్స్ట్రా వేసినామంటే వాళ్ళు లావైనా ఒప్పుకుంటారు. ముందే మనం ఎక్కువ వేసి పెట్టినామంటే ఇంకా రిస్క్ ఉండదు. క్లాత్ కూడా ఎక్కువ వేసి పెట్టాలా. క్లాత్ కూడా ఎక్కువనే ఇచ్చినామంటే మనకేం ఇబ్బంది ఉండదు. క్లాత్ ఎక్కువ విడిచలేరు అంటారు తక్కువ ఉంటే. ముందే ఎక్కువ విడిచిపెట్టినామంటే ఇంకేం బాధ ఉండదు. సంక పీస్ కూడా సైడ్కే పడింది, ఏం పెద్ద పడలే. కానీ ఉండననే కుట్టిన. ఎనికి దాట్లు అవి 3.5 పెడితే సరిపోతుంది. 4 అంటే ఎత్తు లావు ఉన్న వాళ్ళకైతే అట్లా పెట్టాలా. ఓవరాల్ ఇట్లుంటుంది కుడితే బ్లౌజు. మళ్ళీ దీనికి ఓవరాల్ జాకెట్ ఇట్లుంటుంది పూసలు కుడితే. బాయ్. మళ్ళీ సబ్స్క్రైబ్ మీ.